హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నానా అనుకుంటున్నారా? ఈరోజైతే మా వారు డ్యూటీ దగ్గర విశ్వకర్మ పూజ చేస్తారండి. ఇది యాక్చువల్‌గా 17థ్ అయిందన్నమాట. నాకు టైం లేక పెట్టలేదు. ఈరోజైతే మీతో షేర్ చేసుకుందాం గదా అని పెడుతున్నాను. లోపల నుండి అండర్ గ్రౌండ్ నుండి అయితే ఉంటుంది రూటు. ఇది బ్యాక్ సైడ్ నుండి అండి రూటు. లోపల నుండి వెళ్ళాలి అండర్ గ్రౌండ్ నుండి. వెళ్ళి ఇంకా లోపలంతా చూపిస్తున్నాను. స్టార్టింగ్ నుండి మీకు వీడియో పెడుతున్నాను. ఎందుకంటే తెలియాలనేసి. చాలా రోజుల నుండి చాలా సంవత్సరాలు వెళ్తున్నాను గానీ, బట్ నేనెప్పుడు వీడియో అయితే తీసి పెట్టలేదు. ఇదే ఫస్ట్ టైం పెట్టడం. ఇలా అండర్ గ్రౌండ్ నుండి ఎళ్తుంటే మనకి ఎంట్రన్స్ అయితే అదే ఎంట్రన్స్ అన్నాను. మనకి లోకో షెడ్‌కైతే మనం ఎళ్తుంటాం మాట. ఇది బ్యాక్ సైడ్ నుండి ఎళ్ళడం కదా! అలా ముందుకెళ్తే ఇంకా మనకి ఏంటో అది కనపడతాయి. లోకలే ఎటు చూసినా లోకలే కదండీ కనపడతాయి. ఇక్కడ మేము యాక్చువల్‌గా సంవత్సరం వెళ్ళడానికి కారణం ఏంటంటే, పిల్లలకి చాలా నచ్చుతుందండి. పిల్లలు చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అవుతారు. వెళ్దాం, వెళ్దాం అని వాళ్ళు చాలా ఇష్టపడతారు. అంటే వాళ్ళకి తెలియాలి కదా! ఒక ట్రైన్ వెళ్ళిందంటే ఎంతమంది కష్టం ఉంటుందో అనేసి వాళ్ళకి తెలియాలి. పిల్లలకి అది ఎవరికన్నా తెలియాలి. ఎందుకంటే ఇక్కడికెళ్తేనే గానీ మనకి తెలీదు. నాకు అసలు ఎంత కష్టమని నాకు తెలీదు. ఒక ట్రైన్ ఎళ్తుందంటే అంతమంది కష్టం వెనకాతల ఉంటుందా అనేసి. అంటే అన్నీ చూపించుకొని వెళ్తున్నా. అక్కడైతే నా ఫ్రెండ్స్ అయితే మా గురించేనండి వెయిటింగ్. ఏంటి లేట్‌గా వచ్చావు అని అడుగుతున్నారు. నాకింక టైం అయిపోయింది. ఈరోజు పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి లేట్ అయిపోయిందని చెప్తున్నాననమాట. మా కోసమే వెయిట్ చేశారు వాళ్ళు కూడా. ఇంకా పదండి వెళ్దాం అనేసి వెళ్తుంటే స్టార్టింగే ఆయన అదే M6 అండి. M6లోనే తెలుసు నాకు. ఇంకేం తెలీదు. M6 అంట. ఆయన వాళ్ళు పెట్టుకున్న విగ్రహం దగ్గరికైతే తీసుకెళ్లారు. ఫ్లవర్ డెకరేషన్ పెట్టి చేశారు. నెక్స్ట్ నేను ఎక్కువసేపు తీయలేకపోయాను. M6 అది విగ్రహాన్ని. ఏంటే వెళ్ళిపోదాం పదండి అంటే ఇంకా వచ్చేసానమాట. అలా ముందుకైతే వెళ్తున్నాము. ముందుకి ఇంకా అలా వెళ్తున్నాము. అంటే చాలా లాంగ్ వెళ్ళాలి. మనకి కనబడదు కానీ చాలా దూరం ఉంటుంది. అయితే ఇదైతే మోటార్స్ అండి. మోటార్స్ అని ఆయన ఫ్రెండ్ కొలీగ్ ఆయన ఫ్రెండ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. మా హస్బెండ్ ఫ్రెండ్ ఆయన. పిల్లలకి ఇదిగో మోటార్స్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అంటే పిల్లలు కూడా తెలియాలి కదండీ! ఎలా నడుస్తుంది ఇంజిన్ ఏంటి అసలని వాళ్ళకి తెలియాలి కదా! అందుకే సరదాగా వాళ్ళకి తీసుకెళ్ళి మేము ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తా ఉంటారు ఎవ్రీ ఇయరు. ఆయన కూడా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు పిల్లలకి అర్థమైనట్టు. నెక్స్ట్ అలా ముందుకు వెళ్ళాము. ముందుకు వెళ్ళిన తర్వాత స్టార్టింగే ఆయన విగ్రహం చూపించలేదు కదా! అక్కడికెళ్ళి మళ్ళీ దండం పెట్టుకున్నాము. నేను ఎక్కువ సేపు తీయలేకపోయానండి ఆయన వాళ్ళ M6 వాళ్ళ విగ్రహాన్ని. తర్వాత నెక్స్ట్ అలా ముందుకు వెళ్తుండగానే M4 అంట ఇది. మనకి సెక్షన్స్ అయితే తెలీదు. మరి ఏంటో అక్కడ M4 అని ఉందని మీకు అలా చెప్తున్నాను. ఇక గ్రైండింగ్ మిషన్స్ అవి పెట్టుకొని ఒక చిన్న సెట్టింగ్ అయితే పెట్టుకున్నారు. అది కూడా చూపిస్తాను. చూసారు కదా! ఇలా గ్రైండింగ్ మిషన్స్ పెట్టుకొని సెట్టింగ్ పెట్టారు. వాటర్ ఫాల్స్‌లా పెట్టారన్నమాట. ఫిషెస్‌ని పెట్టి వాటర్ ఫాల్స్‌లా పెట్టారు. కిందనంతా హోమ్ పెట్టారన్నమాట. చాలా బావుంది. చాలా చాలా ఎక్సలెంట్‌గా చేసుకున్నారు. అంటే ఒకళ్ళకొకళ్ళు క్రియేటివ్ థాట్స్ అంతా ఒకటే. బట్ ఏంటంటే మా సెక్షన్‌లో అంటే ఒకళ్ళకొకళ్ళు వాళ్ళ క్రియేటివ్ థాట్స్ అన్నీ ఈ టైంలో యూజ్ చేసుకుంటారు కదా! పెట్టుకుంటారు సెట్టింగ్స్ మాత్రం. అది అక్కడ స్వామివారిని చూసారు కదా! చూసి అలా కొంచెం ముందుకు వెళ్ళామాట. ముందుకు వెళితే అలా నడుచుకొని వెళ్తున్నాం. చెప్తున్నాం కదండీ! చాలా లాంగ్ నడవాలి. లాంగ్ నడిస్తేనే మనకి ఒక్కొక్కటి కనబడుతుంటది. కనబడదండి. చాలా దూరంగా అనిపిస్తూ ఉంటది ఒక్కొక్కటి. నెక్స్ట్ ఇంకొక సెక్షన్‌కైతే తీసుకువెళ్లారు. మా చిన్నవాడికి ఇచ్చాను. వాడేం సరిగ్గా తీయలేదు వీడియో. సారీ ఏమనుకోవద్దు. కొంచెం బ్లర్ అవుతుంది. ఈ బ్యాక్ సైడ్ అన్ని బిల్డింగ్స్ అవి పెట్టి, ఈ బిల్డింగ్స్‌లోనే అటు ఇటు కొంచెం అటు న్యాయ దేవతనైతే పెట్టారు. బిల్డింగ్స్ బ్లాస్ట్ అనేది పెట్టారు. ఇది నాకైతే సరిగ్గా అర్థం కాలేదండి. మీకు అర్థమైతే కొంచెం కామెంట్ బాక్స్‌లో పెట్టండి. కామెంట్ చేయండి. స్వామివారినైతే అలా మధ్యన పెట్టి పూజించుకున్నారు. బావుంది. ధర్మకోష్ ఇస్తాననుకుంటా. చాలా చేశారు. పెయింటింగ్ అది చెక్కడానికే చాలా అనిపిచ్చింది. ఇదైతే మోటర్ అంటండి. ఇది మెయిన్ అంట. ట్రైన్ నడవడానికి కారణం ఇదే. ఇది మోటరు అంటారు అనేసి పిల్లలకైతే చెప్తున్నారు. పిల్లలు అంటే విచిత్రంగా చూస్తున్నారు. ఏంటిది అన్నట్టు చూస్తున్నారు. మా వారైతే ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తున్నారన్నమాట పిల్లలకి అందరికీను. మనకి తెలీదు గదండీ! మనం చేసినోళ్ళము జస్ట్ చెప్తే వినడం వరకే. ఆ వినడం కూడా విన్నా నాకర్థం కాదండి. అంటే మోటార్స్ అంటే వాళ్ళ ఫీల్డ్ కాబట్టి వాళ్ళకర్థమవుతాయి. పిల్లలకి ఇంకా ఇంట్రెస్టింగ్‌గా వింటారు. నాకిదైతే చాలా ఇష్టమండి. మినీ ట్రైన్ అంటే నిజంగా ఎక్సలెంట్ అండి. నాకు చిన్నగా పెట్టి ఒక గ్లాస్‌లో పెడతారన్నమాట. నేనెళ్ళేటప్పుడంతా ప్రతి ఇయర్ కూడా ఇక్కడ ఫోటో తీసుకోకుండా అయితే రాను. వచ్చినోళ్ళందరూ అక్కడ మాత్రం ఫోటో దిగుతారు. ఎందుకంటే అంత బావుంటుంది. మినీ లోకో చాలా బావుంటుంది. ఇండియన్ రైల్వేస్ అని పెట్టి చాలా పెడతారన్నమాట. నేను కూడా ఒక ఫోటో దిగాను. దిగుతాం కదా! నెక్స్ట్ ఇయర్ దిగుతానని చెప్పాను కదా! ఈలోపు నా ఫ్రెండ్ కూడా వచ్చింది. నా ఫ్రెండ్ కూడా నాకు తీయనంటే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ రండి మీరందరూ రండి అనేసంటే వచ్చింది. తను వచ్చి తీసుకున్నాం. సరదాగా కబుర్లాడుతూ జోకులేసుకుంటూ సరదాగా వీడియో అయితే తీసుకున్నాం.
తీసుకున్న తర్వాత ఇంకొంచెం అలా ముందుకు వెళ్ళామండి. ముందుకు వెళ్తే ఇక్కడ కూడా థర్మాకోల్ షీట్స్‌తోని స్టెప్స్‌గా పెట్టారు. పెట్టి పైన వాటర్ పడినట్టు పెట్టారన్నమాట. చిన్న పైప్ పెట్టి దానికి లైటింగ్ అది పెట్టారు. అది కూడా చాలా చేశారు. స్టెప్స్‌గా పెట్టి ఏదో పైకెళ్తున్నట్టు మౌంటైన్‌లా పడుతుందన్నమాట. కిందనంతా వాటర్ స్టక్ అయినట్టు వాటర్‌లోనేమో ఫ్లవర్స్ ఏశారు. ఫ్లవర్ పెటల్స్ అవి వేశారు. బావుంది. చాలా బావుంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇదైతే స్వామివారిని రామబాణంలో పెట్టారన్నమాట. మందిరం కట్టి రామబాణంలో అయితే పెట్టారు. ఇది కూడా చాలా చేశారు. చెప్తున్నాను కదా! ఎవరు క్రియేటివ్ థాట్స్ వాళ్ళవే. చాలా బావుంది. స్వామివారిని అలా పూజించుకున్నారు ఈ వీళ్ళు. చాలా బావుంది. చేశారు వీళ్ళు కూడాను. నెక్స్ట్ ఇంకా కొంచెం అలా చూసుకొని అలా ముందుకు వెళ్ళామండి. ముందుకు వెళ్తుంటే ఎటు చూసినా చెప్తున్నాను కదా! మోటార్స్ ఎటు చూసినా పెద్ద పెద్ద పార్ట్స్ అవే ఉంటాయి. ఇంజిన్‌వి అనుకుంటాం. మరి నాకైతే తెలీదు. ఇదైతే చక్రాలని నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే దాంట్లో షేప్ చూస్తే అర్థమైంది కదా! అదే అడుగుతుంటే చెప్తున్నారు మా వారన్నీ. ఇది ఇలా ఉంటుంది, అది అలా ఉంటుంది అని అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని చెప్తున్నారన్నమాట. క్రెయిన్స్ వీటి గురించి చెప్తున్నారు. మనకైతే తెలీదు కదండీ! వాళ్ళకే తెలుస్తాయి కదా! అందుకే నేనేం మీకేం చెప్పలేదు. ఇదైతే దగదగ కొత్తదంట. దగదగ స్టీల్ గిన్నెలా మెరుస్తున్నాయి కదండీ! అయితే ఇది కూడా తీశాను. తీస్తే ఇది ఇవన్నీ చెప్తున్నారు. ఇది లేయర్ కింద పడుతుంది. అది ఒక డస్ట్‌బిన్ లాంటిది పడుతుంది అని చూపిస్తున్నారు. లేయర్ లాగా ఇది చాలా షార్ప్ ఉంటది. టచ్ చేయొద్దని చెప్తున్నారు. అదే డస్ట్‌బిన్‌లో పడిపోతది. ఇది చాలా షార్పు. ఇలాంటివి టచ్ చేయకూడదు అని పిల్లలకి చెప్తున్నారన్నమాట. అయితే అవి వింటున్నారు. ఇదైతే చాలా బావుందండి. శివలింగం మీద కొబ్బరి నీళ్ళు పడినట్టు. అంటే ఏకంగా కొబ్బరికాయలోనే స్వామివారిని పెట్టేశారండి వీళ్ళు. నిజంగా ఈ సెట్టింగ్ కూడా చాలా చేశారు. చాలా నిజంగా క్రియేటివిటీ థాట్స్‌కి మాత్రం హ్యాట్స్ చెప్పాలి ఒక్కొక్కళ్ళకిను. బయటకొస్తేనేమో ఇదేదో హార్స్ ఆకారంలో ఉందండి. బేరింగ్స్‌తో పెట్టి చేసినట్టున్నారు. బట్ నాకైతే ఏమీ తెలీదిది. ఆయన ఫ్రెండ్ అని చెప్తున్నారు పిల్లలకి. ఇది హార్స్ ఆకారంలో ఉంది ఏంటి అని అడిగితే ఏదో చెప్తున్నారు. నాకు అర్థం కాలేదు. అందుకే మీకేం చెప్పలేదు. జస్ట్ చూపించాను. చూసారు కదా! ఈ విధంగా అయితే చేశారు. వీళ్ళు కూడా చేశారు. వెల్కమ్ బోర్డది. ఇంకో సెక్షన్‌కి వెళ్ళామండి. పక్క సెక్షన్‌కి వెళ్తే ఇదైతే మొత్తం చుట్టూ వైట్ క్లాత్స్‌తో చేసి అటు ఇటు అటు ఇటు లైట్స్ పెట్టారు. సిగ్నల్ లైట్స్ లాగా. ఇది కూడా చాలా చేశారు. బావుంది. విగ్రహాన్ని ఇలా పెట్టి మా స్వామివారిని అలా పూజించుకున్నారు వీళ్ళు. ఇంకా అలా ముందుకు వెళ్ళామండి. ముందుకెళ్తే ఇంకొక దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇంకొక సెక్షన్‌కి వెళ్తేనేమో వీళ్ళేమో చక్కగా థర్మాకోల్ షీట్స్‌తోనేమో ఒక ఇగ గుడిలా కట్టారన్నమాట. గోపురంలా కట్టి స్వామివారిని అందులో పెట్టారు. లైట్‌లయి పెట్టారు. చాలా బావుంది కదండీ! ఇదైతే ఈఎల్ఎస్ వీఎస్‌కేపీ. ఐ లవ్ ఈఎల్ఎస్. ఇదండి అస్సలు ఎంట్రన్స్ ఇది ఈఎల్ఎస్‌కి. నేను బ్యాక్ సైడ్ నుండి వచ్చాను కాబట్టి బ్యాక్ సైడ్ నుండి అయితే కెమెరా పెట్టుకొని తీశాను గానీ ఇది ఎంట్రన్స్. పక్కన ఇండియా మ్యాప్ అది పెట్టారు కదా! ఇండియా మ్యాప్ అది మెటల్‌తో దేనితో చేశారో నాకైతే తెలీదు. కానీ చాలా చేశారు. చక్కగా చుట్టూ లైట్ సెట్టింగ్ అది పెట్టారు. నాకు ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వాళ్ళు లేరుమాట. లేకపోతే నేను దీని గురించి కూడా కనుక్కొని మీకు చెప్దును. నెక్స్ట్ పక్కన అలాగా ఇంకా పెట్టారు. పక్కన ఫిరంగి అది పెట్టారు. బట్ నేను చూడలేదు. అది పెద్దగా తీయలేదు. నాకు ఇదైతే నచ్చింది. లైట్స్ అన్నీ ఏదో ప్రమిదల్లాగా ఉన్నాయి చూడటానికి. చాలా బావుంది కదండీ! దీపాలు పెట్టి ప్రమిదల్లాగా. అది అలా పెట్టిన తర్వాత కొంచెం నేను ఇంకా కొంచెం ముందుకెళ్ళానండి. ముందుకెళ్ళి ఐ లవ్ ఈఎల్ఎస్ అంటే ఎంట్రన్స్ కదా! అలా పెట్టారన్నమాట. ఎంప్లాయీస్ అందరూ కలిసి పెట్టినట్టున్నారు. చాలా చేశారు వీళ్ళు కూడా. అంటే ఇది చూసారో అబ్జర్వ్ చేశారో లేదో ఇదైతే గూడ్స్ ట్రైన్ అండి. గూడ్స్ ట్రైన్‌ని చక్కగా అంటే ఇది అరకు లైన్ అనుకుంటా. నాకు తెలిసి అరకు లైన్ ఇలా ఉంటుంది అనుకుంటున్నాను. అంటే ఆ లోపలే గూడ్స్ అదే చూసారు కదా! గృహాల్లోకి ఇంజిన్ ఎళ్తున్నదే గూడ్స్ ట్రైన్ వెళ్తున్నట్టుగా తీశారు కదా! లైట్స్ అయి పెట్టారు. కింద వాటర్ అది ఉండటానికి పెట్టారు. ఈ సెట్టింగ్ కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉందండి. చాలా బావుంది. మీకు నచ్చిందండి ఇదంతాను. నాకైతే చాలా నచ్చింది. ఇది మెయిన్ విగ్రహం ఎంట్రన్స్‌కి పెద్ద విగ్రహం ఇదండి. ఎంట్రన్స్‌కి ఎంటర్ అయినప్పుడు ఆ విగ్రహం అది దండం పెట్టుకొని ఇంకొంచెం ముందుకొచ్చాను. ముందుకొచ్చి అక్కడ ఎక్కువ సేపు అయితే ఉండలేకపోయాము. అందుకే మీకు వీడియో షేర్ చేయలేకపోయాను. ఆర్కెస్ట్రా పెట్టారు. 2 పాటలు విన్నాము. విని చిట్టి వినాయకుడిని అయితే దండం పెట్టుకున్నాము. ఫోటోస్ దిగి మళ్ళీ వెనక్కైతే వచ్చామండి. మళ్ళీ వెళ్ళాలి కదండీ ఆ చివరికి. వెళ్ళాలి కదా అనేసి వెనక్కైతే వచ్చాను. వచ్చి ఇంకా అవన్నీ చూస్తుంటే స్టార్టింగ్ పిల్లలేమో ఇంజిన్ ఎక్కుతామన్నారు. ఇంకా వాళ్ళు ఎందుకు అదనాలి చిన్న పిల్లలు కదా! వాళ్ళు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! అనేసి వాళ్ళతో పాటు నేను ఎక్కింది. పిల్లలు కదా! వదలలేను కదా నేను. ఎక్కి వీడియో కూడా తీయొచ్చులేనంట. లోపల చాలా వేడిగా ఉందండి. చాలా అన్‌కంఫర్ట్‌గా అనిపించింది నాకు. ఏసీలు ఉంటాయంట. బట్ నాకైతే తెలీదు. నిజంగానండి ఇండియన్ రైల్వేస్ అనేది చాలా గ్రేట్ కదండీ! కానీ ఎంత కష్టం ఉంటదో ఇక్కడికెళ్తేనే గాని నాకు తెలీదు. ఏంటో అనేసుకుంటే ఒక ట్రైన్ పరిగెట్టడానికంటే ఎంతమంది కష్టం ఉంటుందో వెనకాతల కదండీ! చాలామందికి తెలీదు కదా! అందుకనే వీడియో అయితే చేసి పెట్టాను ఈ ఇయర్ నేను. ఇంక నేనొస్తే నా లోపల ఒక సార్ ఉన్నారు. ఆయన కూడా చాలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు మొత్తం అంతాను. ముందుకెళ్ళాను. ముందుకెళ్ళిన తర్వాత ఇంకా నాకు ఎందుకో కంఫర్ట్‌గా అనిపించలేదు. వచ్చేసాననమాట. వచ్చి
డ్రైవింగ్ చేసినట్టు 4 బిల్డప్ ఇచ్చుకొని 4 ఫోటోలైతే తీసుకున్నాను. ఏం లేదండి సరదా బిల్డప్‌గా మామూలు సరదా ఫోటోస్ అయితే తీసుకున్నాను. తీసుకొని అదంతా చూసానమాట. చూసిన తర్వాత అంతా దండం పెట్టుకొని 4 ఫోటోలు దిగి కొంచెం ప్రసాదం తిని స్వామివారిని అందరూ చల్లగా చూడాలని కోరుకుంటూ అలాగా సరదాగా అయితే వస్తున్నామండి. ఇదండి వీడియో. మీకు నచ్చిందా అండి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ టైమ్.